హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైజ్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది, మాయ ఏవండి. సో డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని లైక్ చేయమని అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసిన పెట్టండి. అదేవిధంగా నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ నుంచి లిరికల్ వీడియోని, టర్బో వీపీఎన్ని, క్యాప్ కట్ని అన్నిటినీ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ముందుగా టర్బో వీపీఎన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర వేరే ఉంటే వీపీఎన్ అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఈ టర్బో వీపీఎన్ని కనెక్ట్ చేసుకోండి. వీపీఎన్ కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, యునైటెడ్ స్టేట్స్ అని. ఇది క్లిక్ చేసి యునైటెడ్ కింగ్డమ్ అని ఉంది, ఇందులో లండన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇండియా నుంచి చూసే వాళ్ళకి, ఇండియా నుంచి వీపీఎన్ కనెక్ట్ చేసుకునే వాళ్ళకి పనిచేస్తుంది. అదర్ కంట్రీల నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు కానీ వీపీఎన్ కనెక్ట్ చేసుకునే పని లేదు. ఇండియాలో చూసేవాళ్ళు మాత్రం వీపీఎన్ కనెక్ట్ చేసుకొని అక్కడ లొకేషన్ని లండన్ పెట్టండి. ఓకే, పెట్టిన తర్వాత మినిమైజ్ చేసి క్యాప్ కట్ని ఓపెన్ చేయండి. న్యూ ప్రాజెక్టు, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఇక్కడికి వస్తుంది. లాస్ట్కి వెళ్ళి ఇక్కడున్న ఎండ్ స్క్రీన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. చేసిన తర్వాత ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేస్తే కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. క్లిక్ చేయండి, ఆడియో బయటకు వస్తుంది. లిరిక్స్ ఎక్కడ ఎండ్ అవుతున్నాయో చూసి ఆ పాయింట్లో కరెక్ట్గా లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేయండి. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్ లిరిక్స్, సెకండ్ పార్ట్ ఎంటీ. ప్లస్ పైన క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి మీరు మీ ఫొటోస్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం ఒకటేనండి, ఫొటోస్ మాత్రమే మారుతాయి కాబట్టి నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాను. 1 and 2 3 4 and 5 6 7 8 and 9 10 11 12 ఓకే, 12 యాడ్ చేసుకున్నాను. 13 14 కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. అన్ని ఫొటోస్ని పట్టుకొని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి ఎటు కావాలితే అటు జరుపుకోండి. ఓకే, ప్రతి ఫోటోని ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి జరపండి. నేను అన్ని చేసేస్తాను. ఇలా ఫొటోస్ అన్నిటిని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ని టచ్ చేస్తే ఫోటో మీద టైమర్ చూపిస్తుంది. చివరి పట్టుకొని 1 సెకండ్కి డ్రాగ్ చేయండి. ప్రతి ఫోటో సైజు 1 సెకండే ఉండాలండి, కరెక్ట్గా 1 సెకండ్. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇలా 1 సెకండ్ పెట్టండి. మీరు కూడా మీ ఫొటోస్ని ఇలా 1 సెకండ్కి చివర పట్టుకొని వెనక్కి జరపండి. టైమర్ ఫోటో మీదే చూపిస్తుంది 1 సెకండ్ టైమరు. ఫోటో మీదే ఇలా పెట్టండి. మొత్తం ఇలా అన్ని ఫొటోస్ని కూడా 1 సెకండ్కి జరపండి. లాస్ట్ ఫోటోని మాత్రం మ్యూజిక్ ఉన్నంత వరకు పెట్టండి. ఓకే, ఉన్న మిగతా ఫొటోస్ అన్నీ కూడా ఫోటో టచ్ చేస్తే కింద డిలీట్ సింబల్ ఉంటుంది. ఫోటోని టచ్ చేస్తే కింద డిలీట్ సింబల్ ఉంటుంది. ఇలా తీసేయండి. ఓకే, ఈ ఫోటోని కొంచెం కరెక్ట్గా పెట్టుకుందాం. రైట్, ఓకే, ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఫోటోని టచ్ చేయండి. మీకు యానిమేషన్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కాంబోని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ పక్కకి వెళ్తే మీకు పాపింగ్ క్యాండీ అని ఉంటుంది. ఇది అందరికీ ఉండదండి, క్యాప్కట్లో లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మీరు లాగిన్లోకి వెళ్ళి క్యాప్కట్లో గూగుల్తో లాగిన్ అవ్వకుండా అక్కడ చూపిస్తుంది. సైన్అప్లోకి వెళ్ళి సైన్అప్ విత్ ఈమెయిల్లోకి వెళ్ళి ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది మన జీమెయిల్కి. ఆ జీమెయిల్ తీసుకెళ్ళి అక్కడ కొడితే పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. పెట్టేసిన తర్వాత మీ నేమ్ అడుగుతుంది. పెట్టేసిన తర్వాత అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన 10 నిమిషాలకి ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ అవుతాయి. లాగిన్ అయితేనే వస్తుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రతి ఫోటోకి ఈ కాంబోలో పాపింగ్ క్యాండీ యాడ్ చేస్తున్నాను చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇలా. ఇప్పుడు నేను చేస్తున్నట్టు అన్ని ఫొటోస్కి ఇక్కడ పాపింగ్ క్యాండీని యాడ్ చేయండి. స్క్రీన్ పైన జరుపుతున్నాను, ఇట్లా చేస్తున్నాను పాపింగ్ క్యాండీ అని. ఓకే, పాపింగ్. రైట్, అయిపోయింది. అన్ని ఫొటోస్కి పెట్టాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేస్తే చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ఫోటోకి రాలేదు. యానిమేషన్స్ కాంబోలో పాపింగ్ అండి. ఓకే, రైట్, ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. ఈ ఫోటోకి రాలా, ఈ ఫోటోకి పాపింగ్ క్యాండీ, ఈ ఫోటోకి ఓకే, అన్నిటికి వచ్చింది. అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నిటికీ ఎఫెక్ట్స్ పెట్టేసాం కదా. ఇప్పుడు టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత టర్బో వీపీఎన్ని డిస్కనెక్ట్ చేసి ఇప్పుడు నేను క్రియేట్ చేసిన కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను.
సేవ్ అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో వీ పైన ఓపెన్ చేశాను, యాడ్ ప్లే అవుతుంది, స్కిప్ చేస్తాను, యాడ్ స్కిప్ చేశాను, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేశాను, డిస్కనెక్ట్ చేశాను, క్లోజ్ చేస్తున్నాను. డిస్కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఇక పని లేదు. గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను. చూడండి అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.